గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రాజమౌళి గారు డాన్స్ని ఇరగదీసేస్తున్నారు కదా. కార్తికేయ గారి రిసెప్షన్లో అయినా కానీ సంగీత్లో అయినా కానీ ఆయన చేసిన స్టెప్స్ ఫుల్ వైరల్ అయిపోయాయి. అలాగే చాలామందికి కూడా హీరోస్కి కొరియోగ్రాఫ్ చేశారు అండ్ చాలామంది మాస్టర్స్తో కానీ మంచి పరిచయం అనేది కూడా ఉంది. సో ఇలా ఉన్న మంచి కొరియోగ్రాఫర్ ఆర్కే గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరైతే సో ఆర్కే గారు కొరియోగ్రాఫర్ అనేటప్పటికి ఏదో ఇష్యూ మీద తీసుకొని వచ్చాను అర్రే అని మీరు అనుకోవచ్చు, కానే కాదు. సో ఇంకా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా ఆయనతోనే మాట్లాడేసి ఆ సినీ రంగ ప్రయాణం అనేది ఎలా జరిగిందా అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ ఆర్కే గారు. హాయ్, నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను. రాజమౌళి గారితో స్టెప్స్ వేయించిన ఘనత, మంచి ట్రెండింగ్ అయిపోయిన ఘనత మొత్తం మీదే సార్. అది అలా వచ్చేసింది సార్. అది ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం. రాజమౌళి సార్ అది ఆయన ఛత్రపతి నుంచి నేను యాక్చువల్గా గ్రూప్ డాన్సర్ అండి. మేము ఛత్రపతి నుంచి గ్రూప్ డాన్సర్. ప్రేమర్షి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటాను, గ్రూప్ డాన్సర్ అడుగుతాను. అప్పటి నుంచి కొంచెం అలా పరిచయాల్లో వాళ్ళు కొడుకుకి కార్తికేయ సార్కి మ్యారేజ్ ఉండింది. అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్. అప్పుడు ఆయనకి మాస్టర్ గారు అప్పుడు బిజీగా ఉన్నారు. నాకు అప్పచెప్పారు అనమాట. అది ఆయన యాక్చువల్గా అప్పుడు జ్వరం ఉంది. ఆర్ఆర్ఆర్ స్టార్ట్ అవుతుంది సినిమా, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్ఆర్. అప్పుడు ఆ బ్రిడ్జి సీన్ ఉంది కదా, అదే ఫస్ట్ షాట్. ఒకరోజు చేశాడు. నేను పోయి లొకేషన్లో కలిశాను సార్ని, సాంగ్ లిస్ట్ ఇద్దామని వెళ్ళి కలిశాను. పోతే ఈ ఒక 5 అంతస్తుల పైన ఎన్టీఆర్ సార్ ఇలా ఉన్నాడు, ఇక్కడేమో రామ్ చరణ్ సార్ ఇక్కడ రెడీగా ఇలా వాలిపోయి ఉన్నాడు. నేను ఎన్టీఆర్ సార్ ఎక్కడ అని చూస్తున్నాను. చూసావు అక్కడ చెప్పాడు, అక్కడ ఉన్నాడంటే. ఎన్టీఆర్ సార్కి రోప్ అంటే చాలా భయం. 2-3 సార్లు ఆయనకి ఇది అయిపోయింది. చాలా హైట్లు అంటే చాలా కష్టం ఆయనకి. అలాంటిది అంతసేపు పైన ఉన్నాడు అక్కడ. రే ఏం చేస్తున్నారా అంటే, ఏం సార్ ఇంకా షార్ట్ చెప్పలేదు. షార్ట్ యాక్షన్ అన్నాడు. ఆ జెండా షాట్ ఉంది కదా, అది 2 రోజులు చేస్తున్నారంట. వీళ్ళు జెండా పోతా ఉంది, ఆ జెండా నీళ్ళు తడవటం, మళ్ళీ ఆరబెట్టడం, అవన్నీ షార్ట్ తీస్తున్నాడు. సరే సాంగ్ లిస్ట్ ఇద్దామని వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ సార్ కొంచెం హిందీ కొంచెం లైట్గా అటు ఇటు ఉంటుంది. ఆ చిన్న పిల్లాడు ఉంటాడు కదా, అది తప్ప పడిపోయి ఉంటాడు. ఆ పిల్లాడు హిందీ అబ్బాయి. సార్ హిందీలో చెప్తున్నాడు. తూ ఆత ఎన్టీఆర్ సార్ ఆత ఖాన్ పకడతా ఏదో హిందీలో చెప్తున్నాడు. ఎన్టీఆర్ అన్నా రే దించండి రా అని దించాడు పైనుంచి. ఎన్టీఆర్ సార్ మైక్ తీసుకొని హిందీలో మాట్లాడాడు. అరే మే ఆంగా ఉదర్ ఆంగనా తోడ హాత్ తోడ ఇలాదో పకడంగా, ఇది హిందీ అంటారు. నువ్వు మాట్లాడే ఆత చేత సార్ కొంచెం హిందీ కొంచెం లేట్ ఉంటుంది. అప్పుడు సాంగ్ లిస్ట్ ఇచ్చి అప్పటి నుంచి నేను చెప్పి అడిగాను, సార్ మీరు వస్తారంటే నేను రాను అన్నాడు. 2 days 3 days తర్వాత అందరూ ఆడుతుంటారు కదా సాయంత్రం అయితే, ఆయన ప్రాక్టీస్ చేస్తాంటే చూసి ఆయన కూడా లైట్గా చేసి ఆయన కూడా ఒక సాంగ్ని ప్రాక్టీస్ చేయించి ఏదో పొద్దున్న 6 గంటలకి ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోద్ది. మామూలుగా సంగీతం అంటే సాయంత్రం పూట స్టార్ట్ అవుద్ది. ఈయన పొద్దున 6 గంటలకి ప్రాక్టీస్ మొదలు. ఆయన ఒక్కడికే స్పెషల్గా ఆయన ఒక్కడే పిలిపించుకుంటాడు. ఇంటికి ఆఫీస్కి పిలిపించుకొని చేసి ప్రాక్టీస్ చేయించి సాయంత్రం అందరం ముందర అప్పుడే ఫ్రెష్గా నేర్చుకున్నట్టు అలా చేస్తుంటారు. అందరు షాకు, చాలా బాగా చేస్తారు అంటే సార్ ఇంత ఫాస్ట్గా అంటే. ఆయన డెడికేషన్ బాగుంటుంది సార్కి. ఒక సంగీతం అంటే ఇలా ఏదో వచ్చామా ఒకసారి వచ్చామా అని ఉంటుంది. 5-6 రోజులు 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆయన. ఫ్రీ ఉన్నప్పుడల్లా 1 hour ఆయనకి ఎక్కడున్నా సరే, ఆయన ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే పిలిపించుకొని ఆ టైం అనేది వేస్ట్ చేయడు ఆయన. ఈ మధ్యకాలంలో కూడా ఒకటి సంగీత్ వైరల్ అయింది కదా, డ్యాన్స్ వీడియో. అవును, అందమైన ప్రేమ దాన్ని. ఆ సాంగ్ ఏ సాంగ్ చేద్దామని అంటే పోయినసారి మనం ఇది చేసాం సార్, ఇది ఎట్టాగా ఉన్నది వల్ల ఆ సాంగ్ చేశాను సార్. ఈసారి ప్రభుదేవ మాస్టర్ అంటే మేడం గారు ఓయమ్మ ప్రభుదేవ మాస్టర్ సాంగ్ మనం వేద్దాం అంటే నేను చేసి చూపిస్తాను మీకు చేయండి అన్నాడు. మేడం కూడా మంచి కంఫర్టబుల్ ఈజీగా చేస్తుంది. ఈయన ఈజీగా క్యాచ్ చేసేస్తారు. అలాగా క్యాచ్ చేస్తాడు. ఒకటి కొంచెం ఆయనకి ఏంటంటే ఏదైనా స్టెప్ తప్పు ఒక హ్యాండ్ తప్పు పోయింది అనుకోండి, మళ్ళీ 1 more అంటాడు, మళ్ళీ 1 more అంటాడు. అప్పుడు చైనాకి ఎక్కడికి వెళ్ళాడు సార్ వెళ్ళారు. వెళ్ళిపోగానే ఫోను నాకు వీడియోలు తీసి పెట్టండి అని. అక్కడ ఉన్నా నేను, అక్కడ ప్రాక్టీస్ చేస్తానని. చైనాకి వెళ్ళి సార్ ఇది సార్ వచ్చిన తర్వాత 2-3 రోజులు ఉంటుంది కదా అంటే, లేదు చైనా నుంచి నాకు ప్రాక్టీస్ చేయనంటే కెమెరా పెట్టి చేశాను. ఫ్రంట్ కెమెరా పెట్టి మళ్ళీ ఫోను నాకు ఫ్రంట్ బ్యాక్ సైడు
నేను ప్రపంచంలో ఫస్ట్ టైం వింటున్నాను వెనక కెమెరాలు పెట్టడం అనేది. ఓకే. మనం మీరు డాన్స్ ఆడుతుంటే కెమెరా ముందు ఇలా ఆడాలి కానీ వెనక కూడా కెమెరా పెడతా అంటే ఆయన నాకు అర్థం కాలేదు. సార్ వెనకెందుకు సార్ అంటే సార్ చెప్పారు చేసి పంపించానండి వాట్సాప్లో. సరే సార్ అన్నాను. వెనక ఎందుకు పెట్టానంటే నేను ముందు ఆడుతుంటా కదా, ఆయన వెనక చూసి ఆడతా కదా. హై థింక్ ఏంటంటే మనోడు ఏ లెఫ్ట్ ఏ చేస్తాను వెనక నుంచి చూస్తాడు కదా, దాని గురించి ఆయన పాడించండి. ఓహో ఇంత నీతి ఉండదు నాకే తెలియదు ఈ విషయం. ఆయన చూస్తే ఆయన చెప్పినట్టు తెలిసింది. ఆ షో స్టార్ట్ అవ్వక ముందు కూడా అప్పుడు మహేష్ బాబు సార్ వాళ్ళు పోయి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఎపిసోడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ కూడా రూమ్ నాకు చిన్నగా ఉంది, కంప్లైంట్ నా రూమ్ చిన్నగా ఉంది, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను, నాకు పెద్ద రూమ్ కావాలన్నాడు. ఓ సామే మామూలు. మళ్ళీ వచ్చిన తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ ప్రాక్టీస్ వచ్చి చేశాడు. పొద్దున్నుంచి సాయంత్రం ఫంక్షను, పొద్దున్నుంచి నాకు ప్రాక్టీస్ రుద్దుతా ఉన్నాడు. అంతే రుద్ది అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత భోజనానికి ఇచ్చాడు. భోజనం చేశాడు. మనతో పాటు కూర్చొని భోజనం చేశాడు. మా అసిస్టెంట్ షాకు, ఏం సార్ మనతో పాటు కూర్చొని. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. తిన్నాడు. అయిపోయిన తర్వాత బండి ఎక్కుతా రాధా అన్నాడు. నన్ను రాధా అంటాడు, ఆర్కే అంటారు. ఓకే. రాధా అంటే నేను పరిగెత్తగా కమ్ టు మై రూమ్ అని ఇంటికి రా అన్నాడు. ఇల్లు తెలుసు కదా అన్నాడు. తెలుసు సార్ నన్ను. మళ్ళీ ఇంటికి వచ్చా, మళ్ళీ స్టార్ట్ సోఫాలన్నీ జరిపి ఇంట్లో కమాన్ రెడీ అన్నాడు. షార్ట్ వేసుకొచ్చాడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే సాయంత్రం 6 గంటలకి సంగీతం. నాకు ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా, స్టేజ్ చూసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి నాకు. నేనేమో టైం అవుతుంది, ఏం చేస్తానంటే ఆడుతా అంటే మా అసిస్టెంట్ ఒక తుత్తు అంటే ఒక స్టెప్ వేసి ఓకేనా అంటే సార్ లాస్ట్లో చెయ్యి ఇలా పోయింది. అవును కదా, మళ్ళీ 1 బార్ అంటాడు. నేను చెప్పాను సార్ ఈ పిల్ల ఒకటి సార్ మీరు ఊరుకోండి సూపర్ ఆడుతున్నా సార్ అంటే విండో లేదు అమ్మ చెప్పింది. మళ్ళీ అందుకే కదా సార్ ఏంటంటే ఆ RRR మూవీలో కూడా ఆ హుక్ స్టెప్ ఉంటుంది కదా వాళ్ళిద్దరిది, లెగ్స్, రామ్ చరణ్ గారిది, ఎన్టీఆర్ గారిది. ఒకరిది ఇట్లా పైకి పోయింది, ఇంకొకటి కిందికి పోయిందని చెప్పేసి చెప్తున్నా. బాగానే ఉంది కదా జక్కన్న అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్తున్నా కానీ లేదు 1 మోర్ అని అట్లా ఎన్నో షార్ట్స్ చూపించారు కదా. వాళ్ళకి ఓకే సార్, ఈయన ఆడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు ఈయన కూడా అంతే పర్ఫెక్షన్ ఉండాలి కదా, అంత డెడికేటెడ్. సంగీత్ నేను చెప్పాను సార్ ఇది డ్యాన్స్ కాంపిటీషన్ కదా సార్, సంగీత్ సార్ సాయంత్రానికి పోయి ఇలా ఆడాలి సార్. నవ్వుతున్నాడు. ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, మళ్ళీ ఇస్తానంటాడు. నాకేమో అక్కడ టైం 5 అయిపోయింది. అక్కడ పోయి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ ఫ్లైట్ మూడ్లో పెట్టన్నాడు. మధ్యాహ్నం నుంచి ఫ్లైట్ మూడ్లో ఉంది. వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు, ఈయనేమో వదలట్లేదు. నేను చెప్పాను సార్ సార్ అయిపోయింది సార్ అంటే లాస్ట్కి వాళ్ళు మేడం గారు ఫోన్ చేశారు అక్కడ నుంచి, ఇక్కడ సంగీతం నుంచి వాళ్ళు రిలేషనల్ మ్యారేజ్ ఫోన్ చేసి మేడం గారు బయటకు వచ్చి అరిచాడు వీడిని వదిలిపెట్టేవాడిని. సాయంత్రం 6 గంటలు ఫంక్షన్ పెట్టుకొని నువ్వు 5:30 అవుతుంది సార్, ఎక్కడికి ఇక్కడ రావాలి 5:30 అవుతుంది, నువ్వు ఎందుకు వాడిని చూస్తామంటే నువ్వు వెళ్ళిపోమా అన్నాడు. అంతే నేను దేవతలా వచ్చింది మేడం. ఓకే మేడం అండి వెళ్తున్నాను అన్న. మేడం లోపలికి వెళ్ళింది. బయటికి వెళ్ళిపోయి షూ వేస్తున్నాడు. ఒక్క నిమిషం సౌండ్ వేస్తాను, నువ్వేం చేయొద్దు అక్కడి నుంచి చూడన్నాడు. వాళ్ళు ఏమో అక్కడి నుంచి చూసాడు, చూడు చాలా. మళ్ళీ ఒకసారి వేయించి వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయి అక్కడ పోగానే అబ్బా అయిపోయింది అనుకున్నాం, అన్నీ సెట్ చేస్తున్నాను. మళ్ళీ సార్ వచ్చారు. సార్ ఎందుకంటే ఇంత త్వరలో వచ్చాడు, 7 గంటలు వచ్చాడంటే స్టార్ట్ అవ్వబోతున్నా మార్క్ వేసావా అన్నాడు. స్టేజీలో వేసాను సార్ అన్నాడు. స్టేజీలో ఏం మార్క్ ఉంటుంది సార్ అంటే, సార్ చిన్న ప్లాస్టిక్ అతిపించాను సార్. ఎక్కడ కనిపిస్తుంది, అది కనిపిస్తుందా? కనిపించలేదు. నాకు బ్లాక్ రెడ్ టేప్ ఉంది కదా టేపు, అది ఇంటి మార్కే ఎక్కడెక్కడ నించోవాలని. సరే రెడ్ టేప్ ఉందా అంటే వాడు పెద్ద టేప్ తీసుకొచ్చాడు. చిన్న టేప్ కావాలంటే సార్ లేదు సార్ అంటే పోయి తీసుకురండి అంటే వాడు పోయి కృష్ణానగర్ పోయి ఆ టేప్ తీసుకొచ్చారు. వెయిటింగ్ మేము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కటింగ్ చేసి ఒకటి నోట్లో పెట్టి లాగేది. వాడు లాగి ఇలా వచ్చాడు, అలా కట్ చేయకూడదు, ఆ పీస్ బయటకు వస్తుందంట. ఇలా లాగితే వస్తుంది కదా, అది వస్తుంది, ఆ పీస్ బయటకు వస్తుందంట. మళ్ళీ కట్ చేసి ప్లస్ మార్కులు వేసామా. ఫస్ట్ సాంగ్కి పేపర్ బాల్స్ వేసారు, అది కనిపించలేదు. నేను చెప్పాను సార్ దీనికి 2 గంటల సేపు వేస్ట్ చేశారు, అప్పుడు ఇది అదిగేసరికి కనిపించ పర్ఫెక్షన్. స్టేజ్ ఆడక ముందు కూడా 2 hours బిఫోర్ స్టేజ్ బ్యాక్ సైడ్ వంటలు ఉండే దగ్గర ఈయన ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు వంటలు ఏంటంటే బ్యాక్ స్టేజ్ బ్యాక్ సైడ్ మళ్ళీ ప్రాక్టీస్. అందుకే సార్ ఏంటంటే అంత డెడికేటెడ్గా చేశారు కాబట్టి అంటే ఆ వీడియో కూడా అంత వైరల్ అయిపోయింది. అమ్మో అసలు ఆ వీడియో ఎలా వచ్చింది కానీ ఫుల్ వైరల్ అయిపోయింది. నాకే షాక్, ఎలా అయిపోయింది అదేందో నాకే అర్థం కాలేదు. ఆయన పర్ఫెక్షన్లో ఆయన నాకు అనిపిస్తుంది అంతే, ఇంకేమన్నా ఏం చేయలేము నేను.
అంటే మనకే కొంచెం ఇది అనిపిస్తుంది కానీ ఆయన ఓపిక ఆయన ఇది ఇప్పుడు మహేష్ బాబు సార్తో చేస్తున్నారంటే నాకు అనిపించింది ఏంది నాయన స్వామి అని. అంటే బాగా కష్టపడిస్తాడు సార్, ఆయన కష్టపడతాడు, మనల్ని బాగా కష్టపడిస్తాడు. అంటే ఇప్పుడు ఆయన అలా చేశారు కాబట్టి ఈరోజు తెలుగు సినిమా అంటే అసలు ప్రపంచంలోనే ఒక చాలా గర్వంగా చూస్తున్నారంటే హీజ్ ఎ వన్ ఆఫ్ సార్ ఆ విషయంలో ఈజ్ ఎ పాత్ మేకర్ సార్. అయ్యో అన్నీ చేస్తారు సార్. డ్యాన్స్ కూడా ఆయన డ్యాన్స్ కూడా అలా ఆడ ఆడ అలా ప్రాక్టీస్ చేయాలి అంత అవసరం లేదు. అంటే అటు చేస్తాడంటే ఆయన డ్యాన్స్ మాస్టర్ కాదు కదా, డ్యాన్సర్ కాదు, ఈ విషయం కాదు ఏ విషయంలో సరే. ఇప్పుడు ఏమైనా గుర్రం మీద రావాలన్నా, బైక్ మీద తిరగాలన్నా అది నేర్చుకుంటాడు. స్కేటింగ్ అంటే స్కేటింగ్ నేర్చుకుంటాడు, ప్రతిదీ ఆయన నేర్చుకుంటాడు అన్నీ. నైస్.